శ్రీపాద్ గురు మహారాజ్ శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 25 భక్తి యోగ మహిమ 39-40 రెండు శ్లోకాల యొక్క సారాంశము. భక్తుడి కోరిక భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి అది మనము ఈరోజు చర్చిద్దాము. ఇమం లోకం తదైవాముం ఉభయాయినం ఆత్మానమను ఏచేహ ఏ రాయః పశవో గృహ విసృజ్య సర్వాననం నన్యాంశ మాం ఏవం విశ్వతో ముఖం భజంతి అనన్యయా భక్త్యా తాన్ మృత్యోరతి పారయే. తాత్పర్యం భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. नवलो ग्रंथ श्रीमद् भागवतम की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. ఈరోజు భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి విశేషమైనటువంటి సారాంశము భక్తుల కోరిక భగవంతుడి అనుగ్రహం గురించి మనము తెలుసుకుందాము. సో మొట్టమొదటిగా మనకు భక్తుల కోరిక అన్నప్పుడు భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, భక్తులు ఎన్ని రకాల భక్తులు తన దగ్గరికి రావడం జరుగుతుంది. ఎన్ని రకాల భక్తులు అంటే 4 రకాలైనటువంటి భక్తులు భగవంతుడి దగ్గరికి కోరికలతో వస్తూ ఉంటారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. సో భగవంతుడి దగ్గరికి ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు, ఈ విధంగా 4 రకాలైనటువంటి పుణ్యాత్మలు భగవంతుడి దగ్గరికి వచ్చి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారు. సో మరి భక్తులు ఆ 4 రకాలైనటువంటి కోరికలతో వస్తారు. ఆర్తులు, ఆపదలో ఉన్నవాళ్ళు వచ్చి భగవంతుని ఆపద బాంధవుడు కాబట్టి వాళ్ళ ఆపదల నుంచి రక్షించమని వేడుకుంటారు. అర్ధార్థి, సో ధనం కొరకు చాలా మంది భగవంతుడి దగ్గరికి, స్పెషల్గా మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఆయన దగ్గరికి మొక్కులు చెల్లించి వాళ్ళ లాభాలను గడించడానికి. అదేవిధంగా జ్ఞానులు, తర్వాత జిజ్ఞాసులు విధంగా వెళ్తూ ఉంటారు. సో మరి భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్ళినా శరణాగతితో భగవంతుడు వాళ్ళని అనుగ్రహించడానికి వెనకాడు. ఎందుకంటే భగవంతుడు యొక్క కెపాసిటీ అన్లిమిటెడ్. సో కాబట్టి మనం ఏది అడిగినా భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అదే భగవంతుడు కాకుండా ఈ ప్రపంచంలో అన్లిమిటెడ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కృష్ణ విష్ణువు తప్ప. దానికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే అమరత్వం కొరకు స్పెషల్గా రాక్షసులు తపస్సు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు అమరత్వాన్ని ఎవరి కొరకు తపస్సు చేస్తారు? వాళ్ళు తపస్సు చేసేది ముఖ్యంగా దేవతల కొరకు. దేవతల్లో కూడా చాలా ఉత్తమమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి శివ, బ్రహ్మ గురించి తపస్సు చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ యమధర్మరాజు గురించి తపస్సు చేస్తూ ఉంటారు. అలా వివిధ రకాలైనటువంటి తపస్సులు అయితే చేస్తారు. కానీ వాళ్ళు, మనకు తెలుసు రావణాసురుడు చాలా గొప్ప తపస్వి.
అని అతనికి కూడా అమరత్వాన్ని ప్రసాదించలేకపోతారు బ్రహ్మదేవుడు, సారీ శివుడు. హిరణ్యకశిపు కూడా చాలా గొప్ప తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి గురించి, ఎందుకు అమరత్వం కావాలని. కానీ బ్రహ్మ అమరత్వాన్ని ఇవ్వలేకపోతాడు. అదే భగవంతుడి కొరకు ఈవెన్ తపస్సు చేయకున్నా కూడా భగవంతుని సంవరించడానికి వెళ్ళినటువంటి పూతనకు కూడా భగవంతుడి లోకంలో తల్లి పాత్రకు అర్హురాలను చేస్తాడు భగవంతుడు. అలా భగవంతుడి దగ్గరికి ఏదో విధంగా ఎవరైతే రావడం జరుగుతుందో, ఈవెన్ మనం జగాయి మలైలో డైరెక్ట్ భగవంతుడి యొక్క గురువు యొక్క ఎక్స్పాన్షన్ అయినటువంటి నిత్యానంద మహాప్రభు పట్ల అపరాధం చేస్తారు. కానీ గురువు ఎంత దయాలు అంటే పరమ కరుణ గురువు దగ్గర మాత్రమే ఉంటుంది. ఈవెన్ భగవంతుడి కంటే కూడా పరమ కరుణ పరమ కరుణ కేవలం గురువు గారి దగ్గర ఉంటుంది. ఆ గురుతత్వానికి ఆది గురువు నిత్యానంద మహాప్రభు. సో దానికే నిదర్శనం నిత్యానంద మహాప్రభు యొక్క కృప వల్ల వాళ్ళు స్వయం భగవంతుడి యొక్క శరణాగతికి వాళ్ళు పాత్రలు అవుతారు. సో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే భగవత్ శరణాగతి దొరుకుతుందో ఈ ప్రపంచంలో వాళ్ళకు ఇంకా లభ్యము కానటువంటిది ఏది ఉండదని. సో దీంట్లో మనం డీటెయిల్ గా చూద్దాము. భక్తులు ఎటువంటి కోరికలను కోరుతూ ఉంటారు, భగవంతుడు దానికి ఏ విధంగా రెసిప్రొకేట్ అవుతాడు చూద్దాం. ఆ విధంగా విశ్వతోముఖుడనగు నన్ను అనన్య భక్తితో అర్చించు భక్తుడు స్వర్గాభిలాషను మరియు ధనమును, పుత్రులు, పశువులు, గృహములతో గాని లేదా ధన సంబంధమున గల దేనితో గాని ఈ జగమునందు సుఖి కావాలన్న కోరికను త్యజించి వేయును. అట్టి భక్తుని జన్మ మృత్యువుల ఆవలి ఒడ్డుకు నేను చేర్చుచున్నాను. సో చూడండి, భగవంతుడు శుద్ధ భక్తులు ఎవరైతే అనన్య భక్తితో, అనన్య భక్తి అంటే అన్య భక్తి, మనం ఏం చేస్తున్నాం, మన భక్తి ఎలా ఉంది, అందరితో కలిపి అంటే ఈ సృష్టిలో మనం ఇంతకు ముందు కూడా ఎన్నో దేవతారాధన ఎంతో మందిని సేవిస్తూ ఉంటాం. వాళ్ళ సేవతో పాటు భగవంతుడిని, అది అన్య దేవతారాధన, ఇంకా అన్య భక్తి, దాని భక్తనము అన్ని పూజా విధానంతో పాటు దేవుణ్ణి కూడా కలిపి ఏదో కొంత సమయం కేటాయించి చేస్తూ ఉంటాం. అటువంటి భక్తులకు ఓకే, అటువంటి భక్తులు 4 రకాలటువంటి భక్తుల్లో ఉంటారు. వాళ్ళు ఆర్తులు, వాళ్ళకు కూడా ఆపదలతో బయటపడేస్తాడు. డబ్బుగా వాళ్ళ అర్ధార్థి, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు. కానీ ఇక్కడ ఎవరైతే ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడాలి అనేవాళ్ళు కేవలం భగవంతుడి యొక్క అనన్య భక్తి, అన్యమైనటువంటిది కాకుండా వేరే వేరే భక్తి కూడా కేవలము భగవంతుడి యొక్క భక్తి మాత్రమే ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క లక్షణము వాళ్ళ లోపల ఎలా ఉంటుందంటే, వాళ్ళకున్న స్వర్గాభిలాష ఉండదు, ధనము, పుత్రులు, పశువులు, గృహములతో గాని ఎటువంటి ధనంతో గాని వాళ్ళకు వీటన్నిటితో ఇప్పుడు మనమున్న స్టేటస్ ఏంటంటే వీటి చుట్టూ ఉంటాం. ధనం కావాలి మనకు, పుత్రులు కావాలి, పశువులు, ఎంతో మంది పశువులు కూడా పెంచుకుంటూ ఉంటారు. సో గృహాలు, ఒక గృహం ఉంటే 2, 3, 4 ఇలా వీటి చుట్టూ మన జీవితం ఉంటా ఉంటుంది. సో మనం వీటితోని సుఖంగా ఉంటాము అని అనుకుంటాం. మా పిల్లలు బాగుపడాలా, ప్లస్ మా పిల్లలు మంచి హైఫై సెటిల్ కావాలా, మాకు ఆల్రెడీ 3 ఇండ్లు ఉన్నాయి కానీ మా అబ్బాయికి వీటికంటే మంచి ఇల్లు కట్టియాలా. సో వీటి చుట్టూ ఇది నిజమైన సుఖం అనుకొని అటువంటి కోరికల్ని కోరుకుంటాం మనలాంటి చైతన్యం ఉన్నవాళ్ళు. కానీ ఎవరైతే అనన్య భక్తి చేస్తారో వాళ్ళు వీటన్నిటిని కూడా త్యజిస్తారు. వీటి పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. ఎవరైతే ఇటువంటి దాని పట్ల అనాసక్తులుగా ఎవరైతే భగవంతుడే కావాలి, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ కావాలి అనుకునే వాళ్ళు చాలా సులభంగా ఈ మృత్యు సంసార సాగరాన్ని దాటగలుగుతారు. దీనికి నాకు ధనం వద్దు, జనాలొద్దు అని భాగవతంలో చెప్తుంది. చైతన్య మహాప్రభు ఏ శ్లోకంలో చెప్తారు? సో చైతన్య మహాప్రభు భక్తావతారం కాబట్టి ఒక భక్తుడు ఎటువంటి కోరికను కోరుకోవాలి అనేది చైతన్య మహాప్రభు మనకు బోధిస్తున్నాడు.
నాకు ధనంతో పని లేదు. చనిపోయిన తర్వాత హెవెన్, జన్నత్, స్వర్గం దాంతో కూడా పని లేదు. ఎందుకు? అది నాకొక పనిష్మెంట్ లాంటిది. ఆల్రెడీ ఒక జైల్‌లో సపోజ్ హైదరాబాద్ చెంచల్గూడ జైల్‌లో ఒకతనికి ఒక 1 ఇయర్ పనిష్మెంట్ వచ్చిందనుకోండి. సో, అతను ఈ జైలు ఎక్స్‌పీరియన్స్ అంతా చూసిన తర్వాత ఇంకా ఏదో న్యూస్ ఒస్తుంది. వేరే ఢిల్లీ క్యాపిటల్ సిటీ గదా! ఢిల్లీలో చాలా బావుంటదంట. దొంగలు దొంగలు మాట్లాడుకుంటారు. అక్కడ చాలా బావుంటదంట జైలు. ఫెసిలిటీస్ బావుంటది. అక్కడ అంటే మనం చిన్న చిన్న దొంగలం గదా! అక్కడ మనకంటే చాలా పెద్ద దొంగలుంటారు. మనకు 1 ఇయర్ పనిష్మెంట్ అయితే ఆడ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లైఫ్ మొత్తం ఉండేటోళ్ళుంటారు. వాళ్ళని గలవాల మజా ఉంటది అని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు? ఎవరైతే ఇంకా ఈ జైలు జీవితం వద్దురా నాయనా బయట వెళ్లి మంచిగా ఫ్యామిలీతోని ఆ! భార్య, బిడ్డలతో హ్యాపీగా ఉండాలి అనుకునేవాడు. ఈ జైలు గాకుండా ఇంకో జైలుకి వెళ్ళాలని కోరుకోడు. ఎవడైతే ఫ్యూచర్‌లో ఈ పెద్ద నేరస్తులతో మనకు రిలేషన్ ఏర్పడితే పెద్ద పెద్ద నేరాలు చేయొచ్చు అనుకునేవాడు, ఈ జైలు కంటే ఇంకో జైలు చూద్దాం అని జెప్పేసి వెళ్తాడు. సో, ఎందుకు? అక్కడ ఫస్ట్ పెద్ద పెద్ద వ్యక్తులు అంటే నేరస్తులు పెద్ద నేరస్తులుంటారు. అంటే ఇక్కడ గూడా నేరస్తులు ఎందుకంటున్నా అంటే, స్వర్గాన్ని గూడా భక్తులు అది పనిష్మెంట్‌గా భావిస్తారు. ఆ! ఇక్కడెందుకంటే తక్కువ సమయంలో మనదయిపోతుంది. ఎక్కువ రిజల్ట్ తెచ్చుకోవచ్చు. భగవంతుడి యొక్క సాధన ఇక్కడ చేసేటువంటి ఫెసిలిటీస్ చాలా ఉంటది. ధామాలుంటాయి. సో, మనకు ఎంతో సులభంగా సాధన భక్తి చేయడానికి అనుకూలమైంది ఈ భూలోకము. స్వర్గలోకం కాదు. స్వర్గలోకం ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్. అంటే ఈ దేహాన్ని సుఖపెట్టడానికి ఎన్నో అక్కడ భోగాలు రెడీగా ఉంటాయన్నట్టు. ఏర్పాటు చేసి ఉంటాయి. కానీ భక్తులు వీటిని ఎవరు కోరుకోరు. ఒకవేళ నేను తొందరగా వెళ్ళాలన్న పెద్ద జైల్‌లో ఎందుకంటే మనం పెద్ద నేరం చేసిన తర్వాత మనల్ని వదిలిపెట్టరు. నేను వెళ్తాను కూడా వదిలిపెట్టరు. ఇక్కడైతే ఏజ్ అయిపోతది కాబట్టి మనం వద్దన్నా కూడా వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు చిన్న నేరం చేశాము, తక్కువ పనిష్మెంట్ ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనని పంపించేస్తారు వాళ్ళు. పెద్ద నేరం చేసిన వాళ్ళకు ఆ జైల్లో ఆ సమయం పూర్తి అయ్యే వరకు వదిలిపెట్టరు. అలానే స్వర్గాన్ని ఎవరు కోరుకోరు. ధనాన్ని కోరుకోరు. పుత్రుల్ని కోరుకోరు. అంటే భౌతికమైనటువంటి పుత్రుడు. భగవంతుడిని పుత్రుడిగా కోరుకుంటారు. మిగతా భాష్యంలో చూద్దాం మనం. ఈ 2 శ్లోకములందు తెలుపబడినట్లు అనన్య భక్తి యోగం అనగా దేవదేవునే సర్వస్వముగా భావించి పూర్ణ భక్తియుత సేవలో పూర్ణ అని వాడాడు. భక్తియుక్త సేవ పూర్ణ అంటే సంపూర్ణంగా, సంపూర్ణంగా శరణాగతి భావనలో భక్తియుక్త సేవలో కృష్ణ భక్తి భావనలో నెలకొనుట అని భావము. దేవాది దేవుడగు శ్రీకృష్ణుడు సమస్తము తానే అయిన వాడు కనుక ఎవరేని అతనును అనన్యమగు శ్రద్ధతో అర్చించినచో సమస్త ఐశ్వర్యములను అప్రయత్నముగా పొందినవాడును ఇతర కర్తవ్యములన్నింటినీ నిర్వహించిన వాడును కాగలడు. అటువంటి భక్తుని తాను మృత్యు సాగరమునకు ఆవలి తీరమున చేర్చుచున్నట్లు భగవానుడు ఇచ్చట వాగ్దానం చేయుచున్నాడు. కనుకనే మృత్యు సాగరమును దాటగోరిన వాడు ఎటువంటి భౌతిక సంపత్తులను కలిగి ఉండరాదని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. అనగా ఈ జగమునందే సుఖవంతులగుటకు లేదా స్వర్గాది లోకముల కేగుటకు ఎవ్వరును యత్నించరాదని మరియు ధన పుత్ర గృహ అశ్వాది సంపత్తులకై ప్రయాసపడరాదని దాని భావము. సో ఇది మనము ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మనం వదిలిపెట్టలేకపోతున్నాము. కానీ వైకుంఠం వెళ్ళాలి. మరి వైకుంఠం వెళ్ళాలంటే సపోజ్ హిందీలో ఒక కహావత్ ఉంది. కుచ్ పానా హై తో కుచ్ ఖోనా హై. ఆధ్యాత్మిక లోకంకి వెళ్ళాలంటే భౌతిక లోకాన్ని, ఆధ్యాత్మిక లోకం మనం కదా అమెరికాకు విజిటింగ్ వీసాలో వెళ్తారు. ఎక్స్‌టెన్షన్ చేసుకుంటా ఉంటారు. మరి మనము అందరము గోలోకాన్ని చైతన్య మహాప్రభు మనకు ఆదేశం ఇస్తున్నాడు. మరి సమస్త ఐశ్వర్యాలు మనకు భక్తులకు సమస్త ఐశ్వర్యాలు అడగకుండానే భగవంతుడు ప్రొవైడ్ చేస్తా ఉంటున్నాడు. వాళ్ళు పెద్ద కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళకు నిజమైన ఐశ్వర్యం గురించి తెలుసు. ఆల్రెడీ మనకు నిన్నటి శ్లోకంలో ఎప్పుడు మనం చర్చించాము. నిన్నటి శ్లోకంలో నిజమైన ఐశ్వర్యం ఏంటి భక్తులకు? వాట్ ఈస్ ద రియల్ సంపత్తి? భగవంతుడి యొక్క
భక్తియుక్త సేవ. భక్తియుక్త సేవ భక్తులు ఏ విధంగా చేయగలుగుతారు? దేనితోని చేయగలుగుతారు? ఏమంటారు కృష్ణవేణి మాతాజీ? భగవంతుడి యొక్క రామచంద్రుడు యజ్ఞం చేస్తాడు. అవునా కదా! రామచంద్రుడు యజ్ఞం ఏ యజ్ఞం చేశాడు? రామచంద్రుడు యజ్ఞం చేశాడా? అశ్వమేధ యజ్ఞం చేశాడు. అశ్వమేధ యాగం చేశాడు గురుజీ. హరే కృష్ణ. ధర్మరాజు కూడా చేస్తాడు కదా! సో కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుని ప్రీత్యర్థం మనము భక్తియుక్త సేవ చేసేవాడు. ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేకుండా కేవలం భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి మనము చేయాలి. అదే మన యొక్క నిజమైన సంపత్తి. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు చాలా చూడొచ్చు. ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో పని చేస్తాము. డిపార్ట్మెంట్లో ఎవరైనా చూస్తే చాలా ఖర్చు పెడతా ఉంటారు. దేనికి? డిపార్ట్మెంట్ మాది కమర్షియల్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము కమర్షియల్గా మేమందరం ఎంప్లాయీస్ చల్లగా ఉండాలంటే మా డిపార్ట్మెంట్ ఎలా ఉండాలా? చల్లగా ఉండాలంటే రోజు రోజుకు ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి. అప్పుడు మా ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. స్పెషల్గా మాది కమర్షియల్ డిపార్ట్మెంట్ బిఎస్ఎన్ఎల్. మరి మేము కమర్షియల్గా ప్రమోట్ అవ్వాలంటే మా కమర్షియల్ ఆఫీసర్కి అడుగుదాం. మనం ఏం చేస్తాం? ఎవరి కమర్షియల్ ఆఫీసర్ కమర్షియల్స్ ఎవరి డిపార్ట్మెంట్ ఎవరి వింగ్లో వాళ్ళు. అదేవిధంగా మనం కూడా వీఆర్ ఇండివిజువల్ పర్సన్స్. అంటే మన ఇంట్లో నలుగురం ఉంటే మనం భక్తిలో నేను ప్రోగ్రెస్ అవ్వాలి. అందరం కలిసి ప్రోగ్రెస్ అవ్వాలా? దర్ ఇస్ నో డౌట్. అందరూ కలిసి ప్రోగ్రెస్ అవ్వాలంటే ఇండివిజువల్ కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు భక్తిమయ జీవితంలో వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమతో భగవంతుని సేవిస్తూ ఉండాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ఉండాలి మనం. అదేందా? లేదంటే ప్రోగ్రెస్ కాదు అన్న. నెక్స్ట్ దీనికి ఏమంటున్నారు? అనన్య భక్తి అన్నప్పుడు మనకు భగవద్గీతలో 9.22లో చెప్తున్నారు. మనకు 9.22లో ఏమంటున్నారు భగవంతుడు మనకు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. మీరు ఇవి కోరవలసిన అవసరం లేదు. ధన, పుత్ర, గృహ ఇవన్నీ కూడా కేవలం మీరు నిత్యము నిరంతరము నా యొక్క భక్తియుక్త సేవ చేయండి. దానివల్ల మీ యోగక్షేమాలను ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ అని చెప్తున్నారు. మిగతా దీంట్లో చూద్దాం భాష్యంలో. ఏ విధంగా విశుద్ధ భక్తుడు తెలియకుండానే ముక్తిని పడియగలడో మరియు దాని లక్షణములు ఏమిటో ఇక్కడ వివరింపబడింది. బద్ధ జీవనకు 2 రకముల జీవన స్థితులు కలవు. ఒకటి ప్రస్తుత జన్మమునందు ఉండగా, రెండవది తదుపరి జన్మమునకై మనము చేయు సన్నాహము. నేను సత్వగుణం నందు స్థితుడై ఉన్నచో ఉన్నత లోకముల కేకుట సమాయత్తమగుచున్ననని భావము. రజోగుణం నందున్నచో కర్మయే అతి ప్రబలముగా నుండు మానవ సంగమున నిలిచి ఉండగలను. ఒకవేళ తమోగుణం నందున్నచో జంతు జీవనమునకు లేదా నీచ తరగతి మానవ జన్మనకు పతనము చెందగలను. కానీ భక్తునకు ఈ జన్మ గూర్చి గాని తదుపరి జన్మ గూర్చి గాని చింతయే లేదు. ఏలైనా ఏ జీవనమునందును అతడు భౌతికాభివృద్ధిని గాని ఉచ్చ నీచ జన్మలను గాని కోరడు. ఏ ప్రభు, నేను ఏ జన్మను పొందుననడి విషయం ముఖ్యము కాదు. చీమగానైనా సరే భక్తుని ఇంట నాకు జన్మ నొసగుము అని భక్తుడు భగవానుని ప్రార్థించును. అనగా విశుద్ధ భక్తుడు ఎన్నడును భవబంధ విముక్తికై ప్రార్థించడు. నిజమునకు తాను ముక్తికి తగిన వాడను కానని అతడు తలపోయిను. సో చాలా అద్భుతమైనటువంటి పారాగ్రాఫ్. సో ఇక్కడ 2 రకాలటువంటి జీవులు ఉన్నారు. అది కూడా ఏంటంటే 2 రకాలంటే బద్ధ జీవితంలో మామూలుగా మానవులు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళు 2 రకాలు. ఒకటి నిత్యముక్తుడు, 2 నిత్యబద్ధుడు. నిత్యబద్ధుడిలో అగైన్ మళ్ళీ 2 రకాలు. ఒకటి ఈ జన్మ గురించి, రెండవ నెక్స్ట్ తదుపరి జన్మమునకై ప్రిపేర్ అవ్వటం. మనందరం కూడా మరి దేంట్లోకి వస్తాం మనందరము? 2 రకాలు. ఈ జన్మమునందు ప్లాన్ చేయటం నెక్స్ట్ జన్మ కొరకు. సో ఈ జన్మంలో ఏం చేస్తున్నాం మనము? లాస్ట్ లైఫ్ యొక్క కర్మ ఫలాలను అనుభవించడానికి కార్యం చేస్తాము. ఆ కార్యం ఒకవేళ లాస్ట్ లైఫ్ ఎన్నో మంచి చెడు
పుణ్యకర్మలు పాపకర్మలు చేస్తాం, వాటిని అనుభవిస్తూ ఉంటాము. అనుభవ కార్యక్రమంలో నెక్స్ట్ లైఫ్ కూడా కొన్ని ఆ ఏమంటారు సంచిత కర్మల్లాగా మనకు రెడీగా ఉంటాయి. అవి మళ్ళీ ప్రారంధ కర్మల్లాగా ఆగామి, సంచిత, ప్రారంభ ఇవి మన కర్మలు రెడీ ఉంటాయి. ఎవరైతే ఇంక ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, వద్దు నాకు ఇంకా మంచి చెడు కర్మలు వద్దు, నాకు పుణ్య పాప కర్మలు అవసరం లేదు, కేవలము నాకు భగవంతుడి యొక్క భక్తి చేసుకొని వాటన్నింటిని తొలగించుకోవాలనుకుంటున్నాను అనుకున్నవాడు నెక్స్ట్ లైఫ్ అనేది ఇంకా మరుజన్మ అనేది వాడు ప్లాన్ చేసుకు మరుజన్మ గురించి ఇంకా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ భక్తులు ఏం కోరుకుంటున్నారు, స్వామి నాకు మరుజన్మ అనేది ఇంకా పాప పుణ్య కర్మలకు సంబంధించిన జన్మ వద్దు, నాకు కావాల్సింది మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహిత గీత. కేవలము జన్మ అంటే ఎటువంటి శరీరం వచ్చినా నాకు పర్వాలేదు, ఎటువంటి లోకంలో నాకు మీరు జన్మనిచ్చినా పర్వాలేదు, కానీ మీ యొక్క సాంగత్యం భక్తియుక్త సేవకు మాత్రం దూరకు చెయ్యకండి అని చెప్పేసి. ఈవెన్ చిన్న చీమ జన్మైనా దోమ జన్మైనా పర్వాలేదు, భక్తుల యొక్క కుటుంబంలో అంటే వాళ్ళ యొక్క ఇంట్లో నాకు జన్మని ప్రసాదించండి అని భగవంతుడిని వేడుకుంటున్నాడు భక్తుడు. ఏదైనా పర్వాలేదు, నో ప్రాబ్లం, కంఫర్టబుల్ నేను, కానీ ఒక కండిషన్, మీకు దూరంగా నన్ను మాత్రం పెట్టకండి. నేనేం వైకుంఠం కోరట్లేదు, గోలోకం కోరట్లేదు, కేవలం సాధు సంఘాన్ని కోరుకుంటున్నాను. మరి సాధు సంఘం అంటే అది ఆయన వైకుంఠం కోరకనే గోలోకం కోరకనే కోరుతున్నాడు. సాధు సంఘంలో ఏముంటుంది, భగవంతుడే ఉంటాడు. సాధు సంఘంలో వైకుంఠ వాతావరణం ఉంటుంది. కాబట్టి భక్తుడు అటువంటి వాతావరణాన్ని నాకు ప్రసాదించండి అని భక్తుడు ఎప్పుడు కూడా ఈ జన్మ మృత్యు చక్రం నుంచి కూడా బయటపడేయమని కోరట్లేదు. ఎందుకు, ఓకే దీని తర్వాత నెక్స్ట్ జన్మ ఇవ్వండి, దాని తర్వాత ఇచ్చినా పర్వాలేదు, ఎన్ని జన్మలైనా పర్వాలేదు. ఈవెన్ ప్రహ్లాదుడు కూడా నరసింహస్వామి ఏదైనా కోరిక కోరుకో ప్రహ్లాద అంటే, నాకు కోరే అర్హతనే లేదు ప్రభు, అటువంటిది ఇంకా మీరు నన్ను కోరమంటే ఎలా కోరుకోవాలి. అయినా కూడా భగవంతుడు ఆయన భక్తికి మెచ్చి కోరుకోమంటే, నా తల్లిదండ్రులకు ముక్తిని ప్రసాదించండి అంట. భగవంతుడు అంటాడు, ఏ ఇంట్లో అయితే నీలాంటి ఉత్తమ భక్తుడు జన్మ తీసుకుంటాడో వాళ్ళ యొక్క అటు 7 ఇటు 7 లేదంటే 14 లేదంటే 21 ఆ లైఫ్స్ అన్ని కూడా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా ముక్తికి అర్హత పొందుతారు అని చెప్పేసి మాట ఇచ్చేస్తారు భగవంతుడు. నీ కొరకు కోరుకో అంటే ప్రహ్లాదుడు అంటాడు ఇదే విషయం, నాకు నెక్స్ట్ ఎటువంటి జన్మిచ్చినా నాకు ఇబ్బంది లేదు, ఇంకా ఏమంటే బలంలో ఒక క్రిమి కీటకంగా జన్మించిన పర్వాలేదు, కానీ నీ యొక్క భక్తియుక్త సేవను నేను మర్చిపోనటువంటి నాకు ఆశీస్సులు ప్రసాదించండి అని వేడుకుంటాడు ప్రహ్లాదుడు. భక్తులు ఆ విధంగా భగవంతుడితో రిలేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత తన పాత జీవనం, ఇక్కడ ఇంకేమన్నారు, ఈ 3 విషయాలు ఇక్కడ చెప్పారు. సత్వగుణం నందు ఒకవేళ మనం స్థితుడైతే ఉన్నత లోకం అంటే ఈ జన్మలో మనము ఈ జన్మ నెక్స్ట్ జన్మ అనుకుంటున్నాం. సత్వగుణంలో ఉన్న వాళ్ళకు భగవంతుడు ఈ జీవితం అంతా కూడా సత్వగుణంలో ఒకవేళ మనము గడిపినట్టయితే మనకు ఎటువంటి లోకం వస్తుంది అనేది ఏ శ్లోకంలో చెప్పారు. మొత్తం జీవితం అంతా సత్వగుణంలో జీవించి శరీరాన్ని వదిలేస్తే సత్వగుణం అంటున్నాడు. సత్వగుణం మనకేం ప్రసాదిస్తుంది? 14వ అధ్యాయము ఏ శ్లోకం అది? సత్వగుణంలో మరణిస్తే. చెప్పండి ప్రభుజీ. 14.6 గురుజీ. హరే కృష్ణ. 14.6 ఏమంటున్నారు ప్రభుజీ? సత్వగుణం యొక్క లక్షణాలు అక్కడ చెప్తారు గురుజీ. నేను క్వశ్చన్ ఏం అడిగినా ప్రభుజీ? సత్వగుణంలో ఉంటే అది కాదు గురుజీ, సారీ గురుజీ. 14.14 సత్వగుణములో జీవిస్తూ సత్వగుణం కర్మలతో మరణిస్తే అతను మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములు పొందును. లేదంటే ఇంకా మనకు ఆ భాష్యంలో ఇంతకు ముందు కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఏమంటున్నారు ఇక్కడ? సత్వగుణం నందున్నవాడు ఈవెన్ బ్రహ్మలోకం లేదా జనోలోకం వంటి ఉన్నత లోకములను పొంది స్వర్గ సుఖములను
అనుభవిస్తూ ఉంటాడు ఆయన. సత్వగుణం నందు మరణించు వారు మహర్షులు మరియు మహాభక్తులు నివసించే లోకములకు ఉద్ధరింపబడతారు. వైకుంఠం వెళ్ళరు, గోలోకం వెళ్ళరు. వీళ్ళు ఈ విధంగా ప్రమోషన్ పొందుతారు. అదేవిధంగా రజోగుణం నందు ఒకవేళ మరణిస్తే అతను ఏం దొరుకుతుంది? కామ్య కర్మరతులు, అంటే ఎక్కువ సుఖాలను అనుభవించడానికి చాలా కష్టపడి పనిచేస్తూ, ఇక్కడ భాష్యంలో ఆ తాత్పర్యంలో ఇచ్చాడు. రజోగుణం నందుండి 14.15లో మరణించేవాడు కామ్య కర్మ రతుల యందు. చాలా మంది మా అమ్మ నాన్న చాలా హార్డ్ వర్క్ చేస్తారు ప్రభుజీ, నాకు అదే లక్షణం వచ్చింది ప్రభు, భోజనం చేయకున్నా పర్వాలేదు, టెంపుల్ రౌండ్ ద క్లాక్ పని చేస్తూనే ఉంటారు ప్రభు, చాలా గొప్పోళ్ళు ప్రభు మా అమ్మ నాన్న. గుడికి రమ్మంటే కూడా వాళ్ళ దగ్గర టైం ఉండదు ప్రభు, ఆలోచిస్తాను టైం లేదంటారు. సో కాలము దాన్ని ఏమంటారు హిందీలో ప్రభుజీ కిధర్ జా రే, సో తోడా కామ్ సే జా రే. సో వాళ్ళు ఎప్పుడు అడిగినా ఆ పని ఉంది, కామే కామే అంటారు. లాస్ట్‌కి వాళ్ళ జీవితము ఆ దాన్ని ఏమంటారు? ఆ కామము కొరకే, అంటే ఆ పని చేస్తూ చేస్తూ చనిపోయే ఇది ఉంటది. ఇంకో కొంతమంది చాలా స్పీడ్‌గా పరిగెడతా ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నాడో ముందుకెళ్ళాలి, కొంచెం పనుంది ప్రభుజీ వెళ్ళాలా. ఏంటి ఎక్కడికి పనుందంటే ఆ ముందట వెళ్తున్నాడు కదా ఆయనని దాటి వెళ్ళాలా. మరి ఎక్కడికి వెళ్ళాలా కూడా ఆ పరుగు ఎక్కడికనేది తెలియదు. ముందటోని నేను దాటాలి. ఇదే కదా అథ్లెటిక్స్‌లో కదా, గోల్డ్ కొట్టాడు ముందటోని దాటాలి, వాని దాటాలి, వాని దాటాలి, గోల్డ్ మెడల్ కొట్టాలి. మనం కూడా జీవిత ప్రయాణం పరుగు తీస్తున్నాము. ఎక్కడికి తీస్తున్నాం అనేది తెలియదు. ఎక్కడికి తీయాలా మన పరుగు? భగవంతుడి యొక్క సేవ కొరకు పరుగు తీయాలా. సో కాబట్టి మనము రజోగుణము ఎప్పుడు పని 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 అని ఆ పనిలో జీవిస్తా ఉంటే నెక్స్ట్ లైఫ్ ఇటువంటి బాగా పని చేసే వాడి ఇంట్లో మనం జన్మ తీసుకుంటాం. అర్థమైందా? తర్వాత ఈ తమో గుణం నందు ఒకవేళ మనం మరణిస్తే జంతు రాజ్యము లేదంటే నీచమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మానవులలో మనము జన్మించే అవకాశం ఉంటది, రిస్క్ ఉంటది. తన పాత జీవితం మరియు దుర్మార్గపు కర్మలను తలుచుకొనుచు నరకమున కేగుటే తనకు ఉచితమని అతడు భావించును. ఈ జన్మముందు నేను భక్తుడనగుటకు ప్రయత్నించుచుంటిననగా పూర్వ జన్మములందు 100కి 100 పాళ్ళు పుణ్యాత్ముడనని భావము కాదు. అది అసంభవమగు విషయము కనుకనే భక్తుడెల్లవేళలా తన నిజస్థితి నెరిగియుండును. కేవలము సంపూర్ణ శరణాగతి కారణముననే భగవత్ కరుణచే అతని కష్ట పరంపర కుదించబడును. ఈ విషయమై భగవద్గీత యందు నాకు శరణము నొందుము, అన్ని పాపముల నుండి నిన్ను రక్షించగలను అని తెలుపబడింది. అది ఏ దేవదేవుని కృప. కానీ దీని భావము శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శరణము నొందినవాడు గత జన్మమునందు ఎట్టి పాప కార్యములు చేయలేదని కాదు. కనుకనే భక్తుడు ఎల్లప్పుడూ నేను చేసిన పాపములకు నన్ను మరల మరల జన్మింపజేయుము. కానీ నా ఏకైక వినతి ఏమనగా నీ సేవను మాత్రము నేను మరువకూడదు అని ప్రార్థించుచుండును. భక్తుడు మానసిక శక్తి కలవాడు కనుకనే ఏ ప్రభు నేను మరల మరల జన్మించినను పర్వాలేదు, కానీ నీ విశుద్ధ భక్తిని ఇంటనే నేను జన్మించినట్లుగా చేయుము. అంతటా ఆత్మోన్నతికై నేను మరల అవకాశమును పొందగలుగుదును అని వినతించును. సో కాబట్టి ఇక్కడ భక్తుడు ఎటువంటి కోరిక, ఎటువంటి చైతన్యంతో ఉంటాడు అనేది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. మనం ఈ జన్మలో భక్తులం అయ్యామంటే పూర్వజన్మ ఎటువంటి పాపాలు చేసి ఉండలేదని కాదు, ఓన్లీ పుణ్యాలనే చేసి ఉన్నామని కాదు, అన్ని మిక్సింగ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఈ భక్తిమయ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత భగవంతుడి 18.66 ఏంటది శ్లోకం? భగవద్గీత 18.66 హరే కృష్ణ గురుజీ దండోత్పడం 18.6. లాస్ట్ లైఫ్ లో నువ్వు మంచి చెడు భయపడకండి ఏది చేసావో పర్వాలేదు, ఈ లైఫ్ లో సంపూర్ణ శరణాగతి, హ్యాండ్స్ అప్, సరెండర్. ఎవరైతే నా పాద పద్మాలకు శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క లాస్ట్ లైఫ్ అట్లా
ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ లో పాప కర్మలు వెయిటింగ్ ఉండొచ్చు. వాటన్నిటిని కూడా నేను తొలగించి నిన్ను రక్షిస్తాను అని భగవంతుడు మనకు బోధిస్తున్నారు. అదే భక్తుడైతే నేను ఆల్రెడీ చాలా పాపాలు చేశాను కాబట్టి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ ప్రాయశ్చిత్త కార్యక్రమంలో మీ యొక్క సాంగత్యం నుంచి, అంటే భగవత్ సాంగత్యం అంటే భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం నుంచి దూరం వెళ్ళకుండా నన్ను ఆశీర్వదించండి. విశుద్ధ భక్తిని ఇంటనే నేను జన్మించినట్లుగా నన్ను ఆశీర్వదించండి అని భగవంతుని వేడుకుంటారు భగవంతుడి యొక్క భక్తులు. సపోజ్ భగవంతుని చూడండి, భక్తుల కోరిక ఎలా ఉంటే అలా భగవంతుడు అనుగ్రహిస్తాడు. రామావతారంలో జాంబవంతుడు భగవంతుడికి ఎంతో సేవ చేస్తాడు. ఆ భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ యుద్ధ నైపుణ్యం అనుకుని ఆ శక్తిని చూసి దాన్ని ఏమంటారు, భగవంతుడి యొక్క అనంతమైనటువంటి, అంటే ఎన్నో రసాల్లో భగవంతుడి యొక్క ఈ యుద్ధం చేసే ఆ కళ, ఆ యొక్క ఆ రూపాన్ని చూసి జాంబవంతుడు మోహితుడే. జాంబవంతుడు చాలా బలవంతుడు. సో భగవంతుడు అందరికీ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. తన యొక్క పట్టాభిషేకం అయిపోయిన తర్వాత జాంబవంతుని కూడా మీకేం కోరిక కావాలో కోరుకోండి అంటే, మీతో నేను ఒక్కసారి యుద్ధం చేయాలని ఉంది, అది కూడా మల్ల యుద్ధం చేయాలని ఉంది అంటాడు. భగవంతుడు రామచంద్రుడు అంటాడు, మర్యాద పురుషోత్తముడు. సో కాబట్టి ఏ మర్యాదని కూడా భగవంతుడు దాటివేయడు. సో మీరు మీ కోరిక నెరవేరుస్తారు, కానీ ఈ లైఫ్లో మీరు నాకంటే పెద్దవారు, ఏజ్లో పెద్దవారు, ప్లస్ మీరు నాకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు, ప్లస్ మీరు నాకు శత్రువు కాదు. ఒకవేళ రావణుడే పెద్దవాడు, కానీ రావణుడు మీరు మిత్రత్వంతో నేను ఎలా మిమ్మల్ని మీతో యుద్ధం చేయగలను? రావణుడు పెద్దవాడు, కానీ ఆయన తప్పు చేశాడు, శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు, కాబట్టి నేను యుద్ధం చేశాను. ఈ లైఫ్లో ఈ రామావతారంలో మీ కోరిక నేను నెరవేర్చలేను, మీకే కోరిక నెక్స్ట్ కృష్ణావతారంలో నెరవేరుస్తానని చెప్తాడు భగవంతుడు. చూడండి, భక్తుడి కోరిక నెరవేరుస్తాడు భగవంతుడు. కృష్ణావతారంలో భగవంతుడు ఆ గుహలకు వెళ్ళడం జరుగుతుంది. శమంతకమణి గురించి దాని జాంబవంతుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. ప్లస్ ఇన్ రిటర్న్ జాంబవంతుడు ఏం కానుకనిస్తాడు భగవంతుడికి? తన కోరిక నెరవేర్చినందుకు జాంబవతిని ఇస్తాడు. తర్వాత కూతుర్ని ఇస్తాడు గురువు. శమంతకమణి గురించి రెండింటిని భగవంతుడికి ఇందాక మనం అనుకున్నాం కదా, భగవంతుని ఏ విధంగా సేవ చేయొచ్చు, జాంబవంతుడు ఏ విధంగా సేవ చేస్తున్నాడు కృష్ణుడికి? ఏం సమర్పించుకున్నాడు? తన యొక్క ప్రాణానికి ప్రాణమైన పుత్రికను భగవంతుడికి గిఫ్ట్ గా సమర్పించేశాడు. ప్లస్ చాలా విలువైనటువంటి శమంతకమణిని కూడా సమర్పించుకున్నాడు. తర్వాత భగవంతుడి యొక్క భక్తుల లీలల్లో ఎన్నో మనం ఉన్నతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. భగవంతుడు అమోఘం, అంటే భక్తుల కోరికల వల్ల భక్తులకే కష్టం కాదు, భక్తులైతే మాకు కష్టం వచ్చినా పర్వాలేదు అంటున్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా. కానీ అట్ ది సేమ్ టైం ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? భక్తులకు కష్టం, నేను శుద్ధ భక్తులు తనకు భక్తి సాధనలో ఎంతో కష్టం వస్తుంది, దాన్ని చాలా ఆనందంతో అనుభవిస్తూ ఉంటారు. ఆ కష్టాన్ని ఒక తపస్సులాగా, ఆ క్వాలిటీ అంటే మనం మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన, అంటే భగవంతుడి యొక్క అంశలం కాబట్టి ఈ యొక్క క్వాలిటీ భగవంతుడి నుంచి వస్తుంది. భగవంతుడు రామావతారంలో అవతరించడానికి కారణము ఎవరు? రాముడి యొక్క అవతారానికి కారణం ఎవరు? శతరూప స్వయంభువ వాళ్ళు తీవ్ర తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు స్వయం మీలాంటి కుమారుడు కావాలని కోరుకుంటూ ఉంటారు. భగవంతుడు దశరథుడికి కౌసల్యకు అదే విధంగా చతుర్భుజ నారాయణ లాగా ప్రత్యక్షం అవుతారు. అప్పుడు కౌసల్య అంటుంది, ప్రభు
నేను కోరుకున్నది ప్రత్యక్షమై ఇమ్మీడియట్ గా ఆ రామచంద్రుడి యొక్క అవతారానికి, ముఖ్యంగా ఆ రూపానికి సిమ్టమ్స్ ఏంటంటే లక్షణాలు. రామచంద్రుడు అనగానే మనకు ఏం కనబడితే రామచంద్రుడి లోపల ధనుర్బాణాలు. నీలమేఘ శ్యాముడు గురుజీ. హరే కృష్ణ. భగవంతుడే ధనుర్బాణాలు. సో కృష్ణుడు కూడా నీలమేఘ శ్యాముడే కదా ప్రభు. రాముడి లోపల కృష్ణుడు అనగానే మురళి, రామచంద్రుడు అనగానే ధనుర్బాణాలు ఉంటాయి. ధనుర్బాణాలు అంటే గొప్పతనం చెప్తున్నారు. ఇమ్మీడియట్ మనకు గుర్తొచ్చేది కదా. సో ధనుర్బాణాలతో రామచంద్రుడు కనబడి ఆ కౌసల్యాదేవి పూర్వము రావణాసురుడు కౌసల్యాని కూడా అపహరిస్తాడు. ఆమె కన్యగా ఉన్నప్పుడు కార్తీక దాని ఏమంటారు, ఏం వ్రతము, కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటుంది. సో వ్రతం చేస్తూ ఉంటే వీడు రజోగుణ కామాంధుడు కాబట్టి అలా వెళ్తూ ఈమె యొక్క అందం ఎట్లా ఉంటుందంటే విశ్వసుందరి లాగా ఉంటుంది. కౌసల్య దేవి చాలా అందం. సో ఆమె అందానికి మోహితుడై ఆమెని అపహరిస్తూ ఉంటే అప్పుడు ఆమె అంటుంది, ఎవరి మూర్ఖ, నన్ను అపహరిస్తున్నావు, నాకు పుట్టబోయే పుత్రుడే నీ యొక్క మృత్యువుకు కారణమవుతాడని ఎప్పుడైతే ఆమె ఘోషితం చేస్తుందో అప్పుడు ఆమెని ఇట్లా తోసేస్తాడు. ఆమె వెళ్ళిపోయి సరయు నదిలో పడిపోతుంది, మూర్ఛపడిపోయి. సో ఎవ్రీడే మనం కదా మంగళారతి చేసుకున్నట్టు దశరథ మహారాజు ఎవ్రీడే సరయు నదికి వెళ్ళి సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటుంది. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో అక్కడ వెళ్ళంగానే కౌసల్యాదేవి మూర్ఛపడిపోయి ఉంటుంది. ఆమె యొక్క అందానికి ఆయన కూడా మోహితుడైపోతాడు. అని ఇంత మంచి ఇంత గొప్ప యువరాణి ఎవరు అని చెప్పేసి చూసి, కౌసల్యది కౌసల రాజ్యంకి సంబంధించిన కాబట్టి ఈయనకు కూడా కోరిక ఉంటుందంట దశరథుడికి. ఆ కౌసల దేశం రాకుమార్తె అయినటువంటి కౌసల్యాదేవిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అప్పుడు ఆయన మిత్రుడే ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కూడా కోరిక ఉంటుంది తన కూతుర్ని దశరథుడికి ఇవ్వాలని చెప్పేసి. అప్పుడు ఈయన తీసుకెళ్ళి సో కళ్యాణం జరిపించడం జరుగుతుంది. ఆమె కోరిక ఏంటి, శపథం ఏం చేసింది, రావణాసురుణ్ణి సంహరించడానికి కొరకు, నా సంతానమే నిన్ను సంహరిస్తారని చెప్పేసి. అప్పుడు వాళ్ళు మనకు తెలిసి ఇంకా పుత్ర కామేష్టి యజ్ఞం చేయటం. అంటే ఇక్కడ మనం గుర్తించాలా, కౌసల్యాదేవి గర్భంలో భగవంతుడి అవతరణకు కౌసల్యాదేవి ఏం కోరిక కోరింది, పెళ్లికి ముందే భక్తుల కోరిక. ఏం కోరిక కోరింది, నీ యొక్క మృత్యువు నా యొక్క కుమారుడు. భగవంతుడు అవతరణతోనే ధనుర్బాణాలను పట్టుకుని, అమ్మా ఇప్పుడు ఆజ్ఞాపించు, ఆ రావణుని సంహరించమంటావా అని అడిగాడు. కోరిక అదే కదా మెయిన్. లేదు లేదు నాయన, లేదు నువ్వే కదా కోరిక కోరావు, ఇప్పుడు చెప్పు, నేను వెళ్ళి సంహరించేస్తా. నేను ముఖ్యంగా కోరుకున్నది ఈ లైఫ్ లో నువ్వు చూస్తున్నావు ఇక్కడ ఏమన్నాడు, ప్రజెంట్ జన్మ, నెక్స్ట్ జన్మ ముందు. వీళ్ళు ఒరిజినల్ గా కోరుకున్నది శతరూప మనువు యొక్క జన్మలో భగవంతుని యొక్క వాత్సల్య ప్రేమని పొందాలని కోరుకున్నారు కుమారుడిగా. మరి అది ఇంపార్టెంట్, ఇది కాదు. ఇది ఆఫ్టర్ ఆల్ ఇది ఏదో ఆ లీలలో ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ భగవంతుడు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు, నా తల్లిని అవమానపరిచిన వాడిని ఇమ్మీడియట్ గా దండిస్తాను. కానీ ఆ దండన కొరకు కాదు కదా ఆమె కోరుకుంది, వాత్సల్య ప్రేమ భగవంతుడిని. అప్పుడు లేదు లేదు నాయన, నాకు వాత్సల్య ప్రేమని ప్రసాదించండి అని కోరు. అప్పుడు భగవంతుడు బాలుడిలాగా మారిపోతాడు. ఇప్పుడు ఓకేనేమంటే లేదు, ఇప్పుడు కూడా ఓకే కాలేదు ఇంకా అంటున్నట్టు. నువ్వు ఇంకా నీ యొక్క వేషభూషణ అంతా మార్చేసి నార్మల్ బాలుడిలాగా నాకు, నేను నిన్ను మరి ఈ భగవంతుడిలాగా నేను భావం ఉంటే నేను ఎలా నేను నా కుమారుడిగా నేను సేవ చేయలేను. అప్పుడు భగవంతుడు నార్మల్ గా మారిపోతాడు. ఇప్పుడు ఓకేనా అంటే లేదు, నార్మల్ గా బాలుడిగా అయితే మారావు, కానీ నార్మల్ సంతానము పిల్లలు పుట్టినప్పుడు జనరల్గా ఎలా ఉంటారు, పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు, నవ్వుతా ఉన్నాడంట భగవంతుడు. లేదు లేదు, ఇది కూడా ఇంకా సంపూర్ణంగా మీరు బాలుడిలా కాలేదంటే మరి ఏం చేయాలమ్మా అంటే ఏడవాలా అని చెప్పి. అరే ఇది కూడా చేయాలన్నా అంటే భగవంతుడు చూడండి, భక్తుల కొరకు ఏడవాలంటే అప్పుడు భగవంతుడు ఏడుస్తా ఉంటే వీళ్ళు నవ్వుతున్నారండి. దశరథుడు అప్పుడు భగవంతుడు మంచిది, ఈ జన్మలో నన్ను ఏడుమని చెప్పి మీరు నవ్వుతున్నారా, సరే ఇంక నెక్స్ట్ ఈ జన్మ నెక్స్ట్ జన్మ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాడు, సరే నెక్స్ట్ టైప్ లా చూస్తాలే అని చెప్పేసి భగవంతుడు అనుకుంటాడంట. వాళ్ళ కోరికను ఆ విధంగా నెరవేరుస్తాడు. తల్లిదండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం రామచంద్రుడు ఏడుస్తాడు. వాళ్ళందరూ అప్పుడు నవ్వుతా ఉంటారు, మా రామచంద్రుడు వచ్చారని చెప్పేసి. ఇది ఒక లీల
అదేవిధంగా దండకారణ్యంలో మరి వెళ్ళాలి రామచంద్రుడు. అంటే భక్తుల ఒకే ఒక్క భగవంతుడి యొక్క అవతారంలో ఎన్నో లీలలు జరుగుతా ఉంటాయి. ఇలా చెప్పుకుంటా పోతే ఒక క్లాస్‌లోనే ఎన్నో లీలలు స్పెషల్‌గా ఈ టాపిక్ మీద ఎన్నో చెప్పొచ్చు. ఓకే. చాలా ఆనందంగా జరుగుతా ఉంది వాళ్ళ జీవితము. సో, నలుగురు కుమారులు పెరిగారు. రామచంద్రుడి హ్మ్. స్పెషల్‌గా లీల ఎలా ఉంటది? ఆయన పెరిగాడు కొంచెం ఇంకా బాల్యం కిషోరావస్థ కంటే ముందే ఈ తల్లి, తండ్రికి రామచంద్రుడి పట్ల అమిత ఆసక్తి పెరిగింది. జనరల్‌గా పుత్రుడు, కుమారుడు అంటే ఎవ్వరికైనా చాలా కోరిక అంటే వాళ్ళ పట్ల చాలా ఆహ్, దాన్నేమంటారు ప్రేమ. సో, వాళ్ళని ఒక్కరోజు గూడా వేరోళ్ళ దగ్గరికి పంపియరు. సో, ఆ తల్లయితే నేనే వండి పెట్టాలా? మావోడు ఎవ్వడి చేత వంట తినడు అన్నట్టుగా చాలా ఇగ వాళ్ళు అటాచ్ అయ్యి ఉంటారు. ఆ అటాచ్‌మెంట్‌ని టెస్ట్ చేయడానికి కొరకు భగవంతుడు లీల ఎవరి ద్వారా? విశ్వామిత్రుడి ద్వారా. విశ్వామిత్రుడు వస్తాడు. ఆయనకేదో ఆపదొచ్చినట్టుగా రాక్షసుని సంహరించడానికి, ఆ యజ్ఞాన్ని కాపాడడానికి భగవంతుడే యజ్ఞ పురుషుడు. ఆయన ప్రీత్యర్థం యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన ఎట్లైనా సహాయం చేస్తాడని చెప్పేసి, సహాయం కొరకు దశరథుడి దగ్గర రావడము, ఆయన విలపిస్తూ నేనివ్వలేను అది ఇది చెప్పడం. మళ్ళీ ఇంకో ఆచార్యుడు వశిష్ఠుడు యొక్క ఆదేశానుసారం మళ్ళీ పంపించడం జరుగుతుంది. అంటే చూడండి, గురువుగారి యొక్క కోరిక నెరవేర్చడానికి కొరకు. ఎందుకు గురువుగారి కోరిక? భగవత్ ప్రీత్యర్థమైనటువంటి యజ్ఞాన్ని నిర్వర్తించడము. యజ్ఞాన్ని వాళ్ళు ఓహ్, సంపూర్ణం చేయకుండా రాక్షసులు అడ్డం వస్తా ఉన్నారు కాబట్టి, స్వయం భగవంతుడిని తీసుకొని వెళ్తాడు యజ్ఞాన్ని. రామచంద్రుడి యొక్క ప్రీత్యర్థమే యజ్ఞము. రామచంద్రుడితో ఆ కార్యాన్ని సంపూర్ణం చేస్తా ఉంటారు. అంటే భక్తుల కోరికను భగవంతుడి యొక్క అనుగ్రహము ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ భక్తుడికి అంటే దశరథ మహారాజుకు బాధ అనిపించినా గురువుగారి యొక్క కోరిక నెరవేర్చడానికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే గురువుగారి కోరికను నెరవేరుస్తారో స్వయం భగవంతుడైన గురువుగారి యొక్క కృప ఎలా జరిగింది? బ్రహ్మాండ భ్రమతే కోను భాగ్యవాను జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతవి. ఎప్పుడైతే గురువు గారి యొక్క యజ్ఞం అక్కడ భగవంతుడు మానవ మాతృడి యొక్క రోల్ చేస్తా ఉన్నాడు. మరి గురువు గారు ఆ భగవంతుడి యొక్క విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం అంటే సమాప్తం సంపూర్ణం చేసినప్పుడు దాని ద్వారా వాళ్ళకి మెసేజ్ వస్తుంది. సీతమ్మ వారి యొక్క జనక మహారాజు స్వయంవరం ప్రకటించడము. సో, అక్కడికి గురువుగారు తన యొక్క ఆంతరంగిక శక్తి అయినటువంటి సీతమ్మ వారి యొక్క మిలన్ కొరకు తీసుకొని వెళ్ళారు. అంటే గురువుగారి యొక్క ఆదేశాలను పాటించినప్పుడు స్వయం భగవంతుడికే మంచి జరిగింది. అంటే అది ఒక లీల ప్లే చేస్తారు. అంటే ఎవ్వరికైనా కూడా గురువుగారు ఏంటి? ఆయనేదో ఆశ్రమం కొరకు, ఆయన పర్సనల్ కొరకు రమ్మనలేదు. అక్కడ యజ్ఞ పురుషుడు మళ్ళీ భగవంతుడే. ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి సహాయం చేయమన్నప్పుడు ఇన్ రిటర్న్ ఎవరైనా కూడా ఒక కార్యం చేస్తే వాళ్ళకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి కొరకు ఆశీస్సులు గురువుగారు భగవంతుడిని తన యొక్క ఆంతరిక శక్తితో కల్పించడానికి కొరకు ఆ స్వయంవరానికి తీసుకెళ్లటము. తర్వాత అక్కడ సీతమ్మ వారి యొక్క స్వయంవరంలో రామచంద్రుడు గెలవటము. అది మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఇంకా స్వయంవరం అయిపోయింది. కొంతకాలానికి మళ్ళీ పట్టాభిషేక్తుని చేయడానికి కొరకు దశరథ మహారాజు అనౌన్స్ చేస్తాడు. కానీ ఇక్కడ రామచంద్రుడు వచ్చినటువంటి ఆహ్, ఆ లీల యొక్క ఆ లీలకు ముఖ్య ఉద్దేశ్యం, రామచంద్రుడి యొక్క అవతార ముఖ్య ఉద్దేశము భగవంతుడిని ఆహ్, ఆ రావణాసురుడిని ఎంతోమంది దుష్టులని సంహరించడం ఒక సైడ్ అయితే, ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే భగవంతుడు ఎప్పుడు అవతారమైనా కూడా భక్తులకు తన యొక్క సాంగత్యం ద్వారా వాళ్ళని ఆనందపరచడము. వాళ్ళు ఎంతో కాలం నుంచి కోరుకుంటా ఉంటారు. భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవ, సాంగత్యం ఇన్ సెన్స్ భగవంతుడి యొక్క ప్రత్యక్ష దర్శన సేవ, భగవంతుడి యొక్క ఆహ్, భగవంతుడిని ప్రత్యక్షంగా వాళ్ళు స్వయంగా సేవ చేయడానికి కోరుకుంటా ఉంటారు. మరి ఇక్కడ పట్టాభిషిక్తుడైనప్పుడు అరణ్యాలకు ఎంతో మంది దండకారణ్యులు ఎంతో మంది వెయిట్ చేస్తా ఉన్నారు. మరి ఆ లీల జరగాలంటే ఎట్లా? దేవతలందరినీ రావణాసురుడు, ఇతర రాక్షసులు ఎంతో కష్టాల పాలు చేస్తున్నారు. మరి ఎలా? అప్పుడు వాళ్ళందరూ కలిసి వెళ్ళి బ్రహ్మని వేడుకుంటే బ్రహ్మ సరస్వతి మాత ద్వారా మంథర వాళ్ళు మళ్ళీ సరస్వతి అమ్మవారిని ప్రే చేస్తే
ఆ మందర యొక్క బుద్ధి భ్రష్టు పట్టించదు, ఇంకా బుద్ధిలోకి వచ్చింది. ఆ మందర ద్వారా కైకేయి యొక్క బుద్ధిని భ్రష్టు సరస్వతి మాత యొక్క హెల్ప్ తీసుకొని ఈ యొక్క కోరిక కోరడం జరుగుతుంది. దేని కొరకు? రామచంద్రుడు తన భక్తులకు సేవనివ్వడానికి కొరకు కోరడము. మరి భగవంతుడు ఆ భక్తులందరూ కలిసి దేవతలు కోరుకుంటున్నారు, అరణ్యాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక్క భక్తుడు దశరథ మహారాజు తన రామచంద్రుడు తన పుత్రుడి పట్ల ఆసక్తి ఉంది. కానీ ఆ ఆసక్తి నుంచి దూరం వెళ్ళాలి అంటే ఎన్నో లీలలు ఉంటాయి. అక్కడ ఆల్రెడీ దశరథ మహారాజుకు ఒక శాపం వస్తుంది. ఇంకో భక్తుడు కోరుకున్నాడు ఏమని? నువ్వు పుత్ర వియోగంతోనే మరణిస్తావు. మరి ఆ భక్తుడి ఇక్కడ ఈయనకు సాంగత్యం ఇచ్చాడు. పూర్వజన్మ మను రూపంలో భగవంతుని పుత్రునిగా పొందాడు. కొంతకాలము భగవంతుని సేవిస్తూ ఆనంద జీవితాన్ని గడుపుతాడు. కానీ మృత్యు ఎలా రావాలి? ఇంకో భక్తుడు కోరుకున్నారు. ఎవరైనా? శ్రవణ కుమారుడు. దశరథ మహారాజు పుత్ర వియోగంలో చనిపోవాలని ఏ భక్తుడు కోరుకున్నాడు? శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు గురించి. శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులు, నువ్వు కూడా మాకు ఎలాంటి పుత్ర వియోగాన్ని ఇచ్చావో నీకు కూడా అలా జరుగుతుంది అంటే అక్కడ మళ్ళీ భగవంతుడు వెళ్ళాలా, రామచంద్రుడు వెళ్ళాలి కాబట్టి సో ఇవన్నీ లీల జరుగుతుంది. రామచంద్రుడు అక్కడ ఆ భక్తుల కొరకు తన యొక్క ఫ్యామిలీతో రాజ సింహాసనాన్ని అనుభవించాలి, రాజ్యాన్ని ఒక రాజులాగా అనుభవించాల్సిన వాడు మరి రాజ్యాన్ని, పరివారాన్ని, తల్లిని, తండ్రిని, అందరినీ కూడా తమ్ముళ్లను వదిలేసి అరణ్యాలకు వెళ్ళాడు. ఎవరి కొరకు? అక్కడ భక్తులు భగవంతుని కోరుకుంటున్నారు. అదే స్థితిలో మనం ఉంటే మనం ఇంకా రేపటి కార్యము జన్మాష్టమికి ఇంకా మనం డిసైడ్ చేయలేము. మనం తప్పుగా భావించకండి, జస్ట్ లీల. భగవంతుడు దేనికైనా ఎప్పుడైనా ఎవరినైనా వదలడానికి దేని కొరకు? తన భక్తుల కొరకు రెడీగా ఉంటాడు. మనం ఎవరి కొరకు రెడీ ఉండాలా? ఆల్ ద టైం. ఏమంటారు జైని శ్రీనివాస్ ప్రభు? దేని కొరకు రెడీ ఉండాలా? ఆలోచిస్తాం ప్రభుజీ, ఆలోచించి నా బుద్ధి ఎలా చెప్తే అప్పుడు దాని కొరకు రెడీ ఉండాలా? భగవత్ సేవ కొరకు రెడీ ఉండాలా? భగవత్ సేవ కొరకు రెడీగా ఉండాలి గురుజీ. అది థియరీ. ప్రాక్టికల్ గా మనం ఎన్ని ఆచారాలు, భగవంతుడు ఎన్ని లీలలు ఉన్నా వీఆర్ నాట్ అబౌట్ టు డిసైడ్. అనుగ్రహించగలుగుతాడు. మనకి ఇంకా కూడా మనమే క్లియర్ లేకపోతే ఏం అనుగ్రహిస్తారు చెప్పండి? సేవ కొరకు ఆల్రెడీ అనౌన్స్ చేశాం, రిక్వెస్ట్ చేశాం. రేపటి సేవ కొరకు పేర్లు పెట్టి నేను ఫోర్స్ చేయట్లేదు. అంటే మీకు ఏదైనా పనులుంటే జెన్యున్గా ఉంటే ఓకే, కానీ రేపు డిసైడ్ చేస్తాము, రేపు వచ్చినప్పుడు డిసైడ్ చేస్తాం అనేది అప్పటికి మన రూట్ కూడా డైరెక్షన్ మారే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఎక్కడ ఉన్నాం ఇంకా? అలా రామచంద్రుడి లీలలో ఆ విధంగా జరుగుతూ ఉంటది. ఇంకా కృష్ణుడి యొక్క లీలలు అట్లా భగవంతుడి యొక్క ప్రతి లీలలో మనము ఎన్నో భక్తుల కోరిక, భగవంతుడి యొక్క అనుగ్రహం. నెక్స్ట్ పేరాలో చూద్దాము. విశుద్ధ భక్తుడు ఎన్నడూ ఉన్నత జన్మమునకై ఆరాటపడడు, ఆ విషయమును అతడు అది వరకే త్యజించి ఉండును. జీవునకు ఏ జన్మ ఎందైనను గృహస్థనిగా కానీ లేదా జంతువుగా కానీ కొంత సంతానము, కొంత రాబడి, కొంత సంపత్తి ఉండి ఉండును. కానీ భక్తుడు మాత్రం దేనిని పొందవలనని ఆరాటపడడు. ఇవన్నిటి గురించి పెద్ద భక్తుడికి ఆరాటం ఉండదు. ఓకే వస్తే ఓకే, నా కర్మానుసారంగా ఎట్లయినా వస్తుంది, కానీ నాకు రావాల్సింది కర్మానుసారంగా కాకుండా నా యొక్క సాధన ద్వారా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. మిగతా మీరు సంపత్తి, పిల్లల సెటిల్మెంటు, ఇదంతా కూడా కేవలము మన యొక్క ప్రారంధ కర్మ, పాస్ట్ కర్మ వల్ల అవి వస్తాయండి. ప్రజెంట్ మనం ఈ భక్తియుక్త సేవ దేని వల్ల వస్తుందంటే మన సాధన, భక్తుల యొక్క సాంగత్యము, గురువు యొక్క కృప వల్ల మాత్రమే లభ్యమవుతాయి. అర్థమైందా? భగవత్ కరుణచే ప్రాప్తమైన దానిచే అతడు సంతుష్టి చెందును. భగవంతుడి యొక్క కృప, కరుణ ఎవరికైతే ఉంటుందో సో దానికి ఆచార్యులు ఏం చెప్తారంటే ఏది జరిగినా మన మంచి కొరకు అని భక్తులు డిసైడ్ అయ్యారు. ఏది జరిగినా మన మంచి కొరకు అంటే చూడండి, దీంట్లో మనము కృష్ణ లీలలో కూడా మనం ఆలోచించవచ్చు. మహాభారత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అభిమన్యుడి యొక్క భార్య పేరేంటి? అభిమన్యుడి భార్య పేరు
ఉత్తరప్పుడు ఉత్తర ప్రెగ్నెంట్. ఓకే. ఉత్తర యొక్క అత్తగారి పేరు స్వయం సుభద్ర, ఆదిశక్తి కదా. సో యుద్ధం జరుగుతూ ఉంది. కానీ అభిమన్యుడు వెళ్తున్నప్పుడే ఆమె కొంచెం అపశక్నంలాగా అనిపిస్తూ ఉంటే తప్పదు కాబట్టి ఆయన ఆ రోజు వెళ్ళిపోతాడు. యుద్ధంలో మృత్యువు పాలవుతాడు ఆయన. కానీ అక్కడ ఆమె భగవంతుణ్ణి, నా భర్తని రక్షించండి, లేపండి అని చెప్పేసి కోరుకోలేదు భగవంతుణ్ణి. అదే అర్జునుడు కోరుకున్నాడు. ఏంటి కృష్ణ, నన్ను ఆ రోజు మీకు అన్ని తెలుసు, భూత వర్తమాన భవిష్యత్ అంతా తెలుసు, నా కొడుకు ఈరోజు చనిపోయేది కూడా మీకు తెలుసు, కానీ నన్ను ఆ రోజు డైరెక్షన్ ఎందుకు మార్చారు, వేరే సైడ్ యుద్ధానికి తీసుకెళ్ళి వాళ్ళు ఆ రోజు ఏం ప్లానింగ్ చేస్తారో కృష్ణుడికి తెలియకుండా ఉంటుందా? అప్పుడు చాలా రోధిస్తాడు. మనలాగానే మనం కూడా బాధపడతాం. మన పిల్లలు వెళ్ళిపోతే బాధపడద్దు అనట్లేదు, న్యాచురల్గా వస్తుంది. మనం ఎంత ఉత్తమ భక్తులమైనా కూడా ఆ అటాచ్మెంట్ వస్తుంది. కానీ భగవంతుడు ఆయనని బతికించాలంటే బతికించడంలో పెద్ద కష్టమేం లేదు. కానీ ఆయన లీల డ్రామా రిజాల్వ్. మన ఈ భౌతిక బ్రహ్మాండం అంతా కూడా డ్రామా. మన యొక్క ఈ 100 ఏళ్ల జీవితం కూడా ఒక డ్రామా లాంటిది. ఎందుకు డ్రామా అంటున్నాము? ఇదంతా కూడా మన కర్మ ఫలాలను అనుభవించడానికి, ఫలానా తామసిక కర్మలతో, తామసిక ఫ్యామిలీలో, మనం ఒక సత్వగుణం అయితే సత్వ గుణం అంటే మనం మంచి భక్తుల ఫ్యామిలీలో, బ్రాహ్మణుల ఫ్యామిలీలో, కానీ అక్కడ పుట్టాము. కానీ ఆ కర్మ కరెక్ట్ గా చేయనట్టయితే బ్రాహ్మణ యొక్క క్వాలిటీస్ ప్రతి ఒక్కరు కూడా మనము బ్రాహ్మణ క్వాలిటీస్ అంటే భగవంతుని సేవించడమే ముఖ్యమైనటువంటి ధర్మం. ఆ ధర్మం చేయనప్పుడు వేస్ట్. అక్కడ ఉత్తర కోరలేదు నా యొక్క భర్తను రక్షించండి అని చెప్పేసి. కానీ అదే ఎవరైనా పేరు అశ్వత్థామ ఇంకా వీళ్ళ వంశము ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు, వంశోద్ధారకుడు ఉత్తర గర్భమున అని బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఉత్తర వెళ్ళి అర్జునుడి దగ్గరకు వెళ్ళలేదు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని దాన్ని ఆపే శక్తి, అర్జునుడు ఇంకో బ్రహ్మాస్త్రం వేయచ్చు, ఏదైనా చేయొచ్చామో. కానీ ఇమ్మీడియట్ గా ఇక్కడ ఏమన్నాడు భగవంతుడు, నా సంపూర్ణ శరణాగతికి ఎవరైతే వస్తారో నేను వాళ్ళను రక్షిస్తాను అని మనకు భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. ఏ శ్లోకంలో చెప్పారు నేను వాళ్ళని రక్షిస్తాను అనేది? అక్కడ అన్నాడా? 9.22 ప్రభుజీ. అక్కడ మోక్షాన్ని ఇస్తాను. 9.20 యోగక్షేమం మిమ్మల్ని రక్షిస్తాను. ఇమ్మీడియట్ గా తను అప్పుడు భగవంతుడు ఇంకొక కొద్ది సమయం అయితే ఆయన అబౌట్ టు లీవ్ దట్ ప్లేస్, రథం ఎక్కాడు ఇంకా వెళ్ళిపోవడానికి. ఇమ్మీడియట్ గా వచ్చి భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించి, ప్రభు పాహిమాం, ప్రభు జగత్పతి, పతి లేడు మీరు జగత్పతి, మీరు నా యొక్క సంతానాన్ని రక్షించండి. ఆల్రెడీ బ్రహ్మాస్త్రం ఈ సంతానాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిందంటే భగవంతుడు అంటాడు, ఒక స్త్రీని భర్త మాత్రమే టచ్ చేయగలుగుతాడు. అందులో నీ గర్భంలో ఉన్న ఆల్రెడీ ఎంటర్ అయినటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని నేను ఎలా నిన్ను టచ్ చేయాలంటే, ప్రభు ఇదంతా కూడా నాటకం, డ్రామా. ఇది నా భర్త అనేది ఆమెకు అంత జ్ఞాని. చూడండి, ఈ భర్త అనేది నిజమైన భర్తవు నువ్వు. వీఆర్ ఆల్ శక్తిమంతుడి నువ్వు. భర్త అనేవాడు శక్తిమంతుడు. వీఆర్ ఆల్ శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరికి భర్తవు నువ్వే నన్ను రక్షించు, నా సంతానాన్ని. అరే నువ్వు నీ సంతానాన్ని రక్షించమంటావు, నిన్ను రక్షించమనట్లేదు. ప్రభు నేనేమైనా పర్వాలేదు, నా సంతానాన్ని ఎందుకు కోరుకుంటున్నా అంటే ఈ యుద్ధం తర్వాత మా ఫ్యామిలీలో మిగిలింది ఎవరు లేరు, నీ సేవను అంటే భగవంతుడి ప్రతినిధి ఈ యొక్క ధర్మ కార్యాన్ని చేయడానికి ఈ ఒకే ఒక్క సంతానం మిగిలి ఉన్నాడు. నేనేమైనా కూడా ఇంకా పర్వాలేదు, కానీ ఈ పరంపరని కొనసాగించడానికి నా గర్భంలో ఉన్నటువంటి శిశువు చాలా ముఖ్యము. కాబట్టి నా శిశువుని రక్షించండి. ఆమె కోరిక చూడండి ఎంత ఉన్నతమైనటువంటి కోరిక. మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, కానీ ఆ సంతానం కూడా భగవత్ సేవ కొరకు కోరుకుంటుంది. ఆ యొక్క కోరికకు భగవంతుడు మెచ్చి ఇమ్మీడియట్ గా రక్షిస్తాడు. తర్వాత ఇంకేమంటున్నారు? సో కొంత గృహస్థనిగా కానీ లేదా జంతువు కానీ కొంత సంతానము, కొంత రాబడి, కొంత సంపత్తి ఉండును, కానీ భక్తుడు మాత్రం దేనిని పొందవలనని ఆరాటపడడు. భక్తుడు మాత్రం ఇవన్నీ కూడా
పెద్ద పొందాలని చెప్పేసి కోరిక ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు లీలలో భక్తుడు ఈ డబ్బు ధనం నా ధనం నా జనం, దీనికి చైతన్య మహాప్రభు లీలలో ఏ భక్తుడు వీటిని అన్నిటిని కూడా వదిలేసి మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు? ఇవన్నింటిని తుచ్చంగా భావించి కేవలం ఇద్దరు భగవత్ గురూజీ, కరుణచే ప్రాప్తమే ఇద్దరు దానికి. ఆ ఒరిస్సా రాజు యొక్క ఆస్థాన పండితుడు, అది ఆయన ఉంటాడు కదా ముఖ్యమంత్రి, ఆయన ఒకరు, ఇంకొకరు రూపగోస్వామి ప్రభు. గవర్నర్ జాబ్ వచ్చి కూడా వదిలి వెళ్ళిపోతారు కదా. అప్పుడు ముస్లిం రాజు ఉంటాడు. ఆ ముస్లిం రాజు యొక్క ఆస్థానంలో వీళ్ళిద్దరూ మినిస్టర్స్ లాగా ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్, దెన్ ఇంకొక సనాతన గోస్వామి ఫైనాన్స్ అలా ఉంటారు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే లెటర్ పంపిస్తారు, సందేశం, ఇమ్మీడియట్ గా రూప గోస్వామి ఫస్ట్ వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత సనాతన గోస్వామి కూడా ఆ రాజ్య పదవులు, ధనము, ఎవ్రీథింగ్ అన్ని కూడా వదిలేసి, అంటే అఫ్ కోర్స్ కొంత సగభాగం చుట్టాలు బంధువులకు, ఇంకా సగం అదైతే ఆ షేర్ చేస్తారు. సంపూర్ణ శరణాగతి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళిద్దరూ. ఈ రోజు మనం పాటిస్తున్నటువంటి ఈ యొక్క సనాతన ధర్మానికి మూలము రూప సనాతన గోస్వామినే. వాళ్ళతో పాటు రఘునా గోపాల్ భట్ట గోస్వామి చాలా చిన్న బాలుడు. చైతన్య మహాప్రభుకు 4 ఏళ్ల ఏజ్లో సేవ చేసి చైతన్య మహాప్రభు ఆ చిన్నతనంలోనే ఆదేశం ఇస్తాడు, నేను మీతో వచ్చేస్తాను మహాప్రభు అంటే నాతో ఇప్పుడే రాకూడదు, మీ తల్లిదండ్రి సేవ చేసిన తరువాత వాళ్ళ తదనంతరము బృందావనికి వచ్చేసి నా సేవ చేస్తా ఉండు. అదే ఆదేశాన్ని పాటించి గోపాల్ భట్ట గోస్వామి భగవంతుని సేవ కొరకు వెళ్ళిపోయి తన జీవితాన్ని అంకితం చేస్తాడు. అదే కాకుండా రఘునాథ్ దాస్ గోస్వామి ఆ రోజుల్లోనే చాలా ధనవంతులు, కలకట్టాలో చాలా కోటీశ్వరులు వాడు. ఒకానొక కొడుకు మొత్తం ధనాన్ని, సంపత్తిని తండ్రికి వదిలేసి వాళ్ళు చాలా ఇట్లా వెళ్ళిపోతున్నాడని చాలా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ పెడతారు. అయినా కూడా తప్పించుకొని చైతన్య మహాప్రభు సేవకు వెళ్ళిపోతాడు. ఈ రోజు ఆ గోస్వాములు మనం అనిపించు ప్రభుజీ ఫ్యామిలీ వాళ్ళ తల్లి తండ్రి ఆల్రెడీ గోలోకం బుక్ అయిపోయిందని టికెట్. మరి ఆ యొక్క విషయం మనకు తెలియాలి. మా కొడుకు వెళ్ళిపోతే ఎట్లా, మా కొడుకు సేవ చేస్తే ఎట్లా అని. అంటే గురువు గారి యొక్క ఆదేశాలను పాటిస్తూ వెళ్ళాలి మనం. అర్థమైందా? ఆ విధంగా భక్తుల యొక్క కోరికను భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏ విధమైనటువంటి కోరిక కోరితే అటువంటి అనుగ్రహాన్ని. ద్రౌపది నిండు సభలో నన్ను రక్షించే ద్వారకాధీశ్ కృష్ణ అన్నది. అక్కడ వచ్చి ఎలా రక్షించగలుగుతాడు? ఇమ్మీడియట్ గా వస్త్రావతారాన్ని ఎత్తి మాత్రం రక్షించగలిగాడు. లేకుంటే అక్కడ ఆ ఎవరు పౌండ్రక వాసుదేవ్ ఆయనను తన చక్రంతో సంహరించాడు. మరి అంత దుర్మార్గం పని చేస్తున్నప్పుడు భగవంతుడు చక్రంతో సంహరించవచ్చు, కానీ ఇంకా కథ మొత్తం నడవాలి కాబట్టి వాడిని సంహరించలేదు. కేవలం వస్త్ర అవతారం ద్వారా ద్రౌపదిని రక్షించడం జరిగింది. నెక్స్ట్, తన సాంఘిక గౌరవం వృద్ధి చేసుకోవాలని గాని లేదా తన సంతానమునకు గొప్ప విద్యను చెప్పించవాలని గాని అతడు ఆరాటపడడు. ఇవన్నీ భక్తులు చూసుకోండి. సాంఘిక స్టేటస్, మనం కూడా మన ఆఫీస్లో కానీ ఇంకా బయట కానీ పెద్ద పదవుల గురించి ఆరాటపడతా ఉంటాం. ఓకే, సాంఘిక గౌరవంను సపోజ్ మా ఆఫీస్లో అనుకోండి, మా ఆఫీస్లో కూడా మొన్న మా రమణారావు ప్రభుజీకి పోస్ట్ ఇస్తామంటే కూడా టిఆర్సి ఒక క్లబ్ ఉంటుంది మాకు, దాంట్లో ప్రభుజీ చెప్పారు నాకు, లేదు ప్రభు నన్ను ప్రపోజ్ చేస్తే కూడా గురువు గారు నేను వద్దన్నాను. చూడండి, ఇక్కడ రమణారావు ప్రభుజీ మీరు ఉన్నారో లేదో తెలియదు, వింటున్నారో లేదో, ఇది మీరు నిజం చేసుకున్నారు అంటే ఇక్కడ లక్షణం పోస్ట్ తుచ్చమైందిగా భావించారు కాబట్టి అది భక్తుడు నిజంగా ఆ గౌరవం, ప్రెసిడెంట్ ఉండొచ్చు, సెక్రటరీ ఉండొచ్చు, ట్రెజరర్ ఉండొచ్చు. సో సాంఘిక గౌరవం మనం అక్కడ ఆఫీస్లో లేకపోతే యూనియన్లో కానీ యూనియన్ పొజిషన్లో భక్తుడు ఎప్పుడు కోరుకోడంట, తుచ్చమనిగా భావించి దాన్ని వదులుకుంటాడంట. దాంట్లో ప్రోగ్రెస్, ఇది అందరూ వినండి. ఎవరన్నా అలా ఉంటే ఆ ప్రభుజీ నేను యూనియన్లో ఉంటే నాకు పనులు అవుతాయి, లేకుంటే ఇంకా ఇట్లాంటి ఏదన్నా పొజిషన్లో ఉంటే మా ఆఫీసర్స్ పని, నిజమైన ఆఫీసర్ భగవంతుడు. సో కృష్ణ విల్ డూ అస్ సంథింగ్. ఎందుకంటే అక్కడ మన టైం అనవసరంగా పనికిరాని దానికి అంతా కూడా అది ప్యాషన్ వాళ్ళకి ఇచ్చేయాలి. అది ఎవరికైతే షోక్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వండి, మనకు పెద్ద అవసరం లేదు. ప్రభు మరి మాకు పనులు ఎట్లా అవుతాయి ప్రభుజీ, మా ట్రాన్స్ఫర్స్ అవి ఇవి ఇంకెన్నో వేరే వాళ్లకు. భక్తులు ఎవరు వచ్చి కోరుకుంటారండి? ఏ భక్తుడు కూడా భగవంతుడి మీద డిపెండ్ అయిపోతాడు? భగవంతుడు మిరాకిల్స్ ఏదో చేస్తాడు.
అంటే మిరాకిల్స్ అంటే ఏదో ఆ టయానికి రిలేషన్ చూపిస్తాడు, ఆ టైంకి పని అయిపోతుంది. మనం ఆ పోస్ట్‌లో ఉండి, ఆ పోస్ట్‌ని అనుభవిస్తూ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తారు, మనల్ని కూర్చోబెడతారు అనవసరంగా. పోస్ట్ లేదు. మా ఆఫీస్‌లో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. మా బాసే దానికి ఏదో సమ్ పోస్ట్ ఉన్నాడు పాపం. ఆయన ఆ రోజు 2, 3 గంటలుగా గంటలు మేమేం జరసేపు ఉంటాము. హరే మనం తినేది ఉండదు, చేసేది. హరే కృష్ణ అని చెప్పేసి వెళ్ళిపోతాం గాడికి. ఎందుకు పెద్ద అవసరం లేదు నాకు. పోస్ట్ ఉంటే ఆడ ఉండాల్సింది. ఆ బాడీలో ఉంటే. దాని భావం అతడు నిర్లక్ష్య స్వభావం వాడని కాదు. అతడు నిజమునకు కర్తవ్య పరాయణుడు కానీ తాత్కాలిక మగు గృహ కలాపములను లేదా సాంఘిక జీవనమును వృద్ధిపరుచుకున్నట్టే యందు అతడు అధికముగా కాలమును వ్యయం చేయడు. మనోళ్ళందరూ చాలా మంది అర్థం చేసుకోండి. సో చాలా మంది ఆ క్లబ్‌లో పోయి ఏదో ఆడుకుంటా ఉంటారు, చేస్తా ఉంటారు. ఇంకేదో గ్యాసిపింగ్ చేస్తా ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ యూ కెన్ బీ విత్ దెమ్. అదర్‌వైజ్ మనం ఏమైతే ఉందో కొద్ది సమయం ఉంది. యూ కెన్ హియర్ సంథింగ్. లంచ్ టైమ్ ఉంది. ఆ 1 అవర్, 1 ½ అవర్ వేస్ట్ చేసేదానికంటే లంచ్ టైమ్ 15, 20 మినిట్స్ ఓకే. ఫ్రెండ్స్‌తో ఉండండి. మిగతా టైం యూ కెన్ బీ విత్ కృష్ణ. ఆ కాలం వృధా చెయ్యడు భగవంతుడి యొక్క భక్తుడు. శ్రీకృష్ణ సేవ ఎందే పూర్ణంగా నెలకొనియుండు ఆ భక్తుడు ఇతర కలాపములకు కేవలం వలసినంత సమయమును మాత్రమే కేటాయించుచు అటువంటి విశుద్ధ భక్తుడు తదుపరి జన్మమున గాని లేదా ప్రస్తుత జన్మమున గాని ఏమి జరగబోవుననే విషయమును అంతగా పట్టించుకునడు. కుటుంబమును, సంతానమును, సంఘమును కూడా అతడు లెక్క పెట్టడు. జడభరతుడు ఏమీ లెక్క పెట్టలేదు ఆయన. ఆయనని కాళీమాతనే రక్షిస్తుంది. కాళీమాత భక్తుల దగ్గర నుంచి అర్థమైందా? సో కాబట్టి ఇలా మనం భక్తుల చరిత్రలో కూడా అర్జునుడు బ్రాహ్మణ పుత్రుల్ని రక్షిస్తా అని మాటిస్తాడు. ఎందుకు? అది యొక్క లీల. భగవంతుడు ద్వారకకు అర్జునుడు వచ్చినప్పుడు ఆ నిండు సభలో బ్రాహ్మణుడు వచ్చి కృష్ణ బలరాములు నిందిస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు అక్కడ ఉంటాడు. చాలా క్రోధం వస్తుంది. అంటే కోపం రావాలా, భగవత్ సేవకు రావాలా. చేయండి మీరు ఇలా అంటున్నారు అంటే, అవును మరి నా పుత్రుడు ద్వారక ఈయన సామ్రాజ్యంలో మరి సంతానం నా యొక్క పుత్రుడు చనిపోతున్నారు, నాకు బాధ లేదు లేదు నేను రక్షిస్తానంటాడు. అర్జునుడు కూడా ప్రయత్నం చేస్తాడు, రక్షించలేకపోతాడు. లాస్ట్కి ఇంకా నువ్వేం అర్జునుడు అది ఇదని అర్జునుడు కూడా నిందిస్తే అర్జునుడు క్షత్రియుడు కాబట్టి క్రోధం వచ్చి లేదు ఈసారి నేను రక్షిస్తాను, రక్షించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆసారి కూడా రక్షించలేకపోతాడు. సో అప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతా ఉంటే కృష్ణుడేంటి భక్తవత్సలుడు, లేదు లేదు అర్జున్ నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన యొక్క పుత్రుల్ని మనం తీసుకొని వద్దాం రా అని చెప్పేసి భగవంతుడు అంటే భక్తుల కోరికను భగవంతుడు ఎలా నెరవేరుస్తాడు? బ్రాహ్మణుడి కోరిక ఏంటి? సంతానం కాపాడబడాలి. సో అప్పుడు సంతానం కాపాడబడట్లేదు, భగవంతుడు నిందిస్తాడు. బ్రాహ్మణుడికి అధికారం ఉంటుంది. అంటే బ్రాహ్మణులకు భగవంతుడు చాలా రెస్పెక్ట్ చేస్తాడు. సో కాబట్టి బ్రాహ్మణులకు ఈవెన్ పాదపూజ కూడా చేస్తాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. సో ఆ బ్రాహ్మణుడికి సంతానం కావాలా, కాపాడమని. ఇక్కడ అర్జునుడు భగవంతుడి కొరకు మాట ఇచ్చాడు. మరి ఆ మాట నెరవేర్చినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోబోతుంటే తన కొరకు కష్టపడ్డటువంటి అర్జునుడిని కాపాడాలి. సో కాబట్టి భగవంతుడు అర్జునుడికి తన యొక్క నారాయణ రూపాన్నిచ్చి, సో ఇద్దరు స్వాంశ రూపాన్నిచ్చి భగవంతుడి యొక్క విష్ణు లోకానికి వెళ్తాడు. ఎందుకు? అక్కడ విష్ణువు కోరుకున్నాడు. చూడండి కోరికలు ఎలా ఉన్నాయి. బ్రాహ్మణి కోరిక సంతానం కాపాడబడాలి, అర్జునుడి కోరిక భగవంతుడి యొక్క పరువు ప్రతిష్ట. భగవంతుని నిందిస్తుంటే తాను చూడలేక భగవంతుని నిందల నుంచి విముక్తిని చేయడానికి కొరకు బ్రాహ్మణ కుమారుని కాపాడడానికి మాటిస్తాడు. కానీ వీటన్నిటి కారణము ఆ విష్ణువుకు ఈ నరనారాయణ రూపాన్ని చూడాలని కోరుకుంటాడంట ఇద్దరు. సో అప్పుడు భగవంతుడు వాసుదేవ కృష్ణుడు అండ్ అర్జునుడు కూడా నారాయణ రూపం ఇచ్చి అక్కడ స్వాంశ రూపంతో విష్ణువు దగ్గరికి వెళ్తే అక్కడ విష్ణువు దగ్గర బ్రాహ్మణుడి పిల్లలందరూ ఆడుకుంటారు. అక్కడ విష్ణువు వీళ్ళిద్దరిని ఏకకాలంలో దర్శించుకున్న తర్వాత అప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే భగవంతుడు తన భక్తులతో ఇలా లీలలు చేస్తూ ఉంటాడు. భగవంతుడి భక్తుల కోరిక భగవంతుని అనుగ్రహం. ఇక్కడ విష్ణువు కోరికను కూడా కృష్ణ భగవాను నెరవేరుస్తా ఉన్నాడు. ఏకకాలంలో బ్రాహ్మణుడి కోరిక అర్జునుడి యొక్క కోరికను నెరవేర్చు. ఇవి భక్తులు కోరుకుంటా ఉంటారు తప్ప ఈ ధనము, పొజిషను, ఈ శరీరంతోనే పొజిషన్ అంతా పోతుంది. ఈ పొజిషన్స్ మనకెందుకండి? నెక్స్ట్ శ్రీకృష్ణుని సేవ ఎందే సంపూర్ణంగా
నెలకొనిండు ఆ భక్తుడు ఇతర కలాపంలో కేవలం వలసినంత సమయం మాత్రమే కేటాయించును. అటువంటి విశుద్ధ భక్తుడు తదుపరి జన్మం గాని లేదా ప్రస్తుత జన్మం గాని ఏమీ జరగబోవునని విషయం అంతగా పట్టించుకునడు. కుటుంబమును, సంతానమును, సంఘమును కూడా అతడు లెక్క పెట్టడు. సంపూర్ణ కృష్ణ భక్తి భావంలో అతడు పూర్తిగా కృష్ణ సేవ యందు నియుక్తుడగును. ఇది చాలా స్టార్ మార్క్ పెట్టుకోండి. కృష్ణ భక్తుడు ఏ విధంగా ఉంటాడంటే భక్తి భావనలో, భౌతిక భావనలో కాదు. కృష్ణ భక్తి భావనలో ఉన్నాడు అంటే మనము ఇమ్మీడియట్ గా గురువు గారు ఎస్ కృష్ణుడి యొక్క సేవ ఉంది ప్రభు అంటే, ప్రభుజీ దానికి ఇంకా ఎనీ టైం మీరు గ్రాంట్ చేసుకోండి, రెడీ. ఈ దాసుడు కృష్ణ సేవకు మీ ఆదేశం కొరకు ఆల్ ద టైం రెడీ అనేవాడు నిజంగా సంపూర్ణ శరణాగతిలో ఉన్నవాడంట. లేదంటే మనం ఇంకా ఆ స్థితి కాదు కదా, ఎక్కడో ఉన్నట్టు. భగవద్గీతను తెలుపమన్నట్లు భక్తునికి తెలియకుండగానే భగవానుడు తన ధామమునకు అతన్ని దేహ త్యాగానంతరం శీఘ్రంగా చేర్చివేయును. చూడండి, భగవంతుడు ప్లాన్ చేస్తాడంట. వరి కాకండి, మన జన్మ ఎప్పుడు ఎండ్ కాబోతుందో మనకు తెలియదు, భగవంతుడికి తెలుసు. కాబట్టి మనం సదా అంటే ఎల్లప్పుడూ భగవత్ సేవలో నియుక్తం కావాలి అని తహతహలాడుతూ ఉంటే భగవంతుడు ఈ భక్తుణ్ణి ఎప్పుడు ఎండ్ అవుతుందో విష్ణు దూతలకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అంటే దాన్ని ఏమంటారు, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటారు కదా, అవి అంటే ఆటోమేటిక్గా మనం కూడా బ్యాంకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈఎంఐ కట్ అయిపోవాలని ఏదో పెడతాం కదా, అలా భగవంతుడు తన విష్ణు దూతలకు చెప్పేస్తాడు పలానా వాళ్ళు వాళ్ళు మళ్ళీ అది కూడా కాలం ప్రభావం ఉండదు. వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు, భీష్ముడు కదా కోరుకోగానే శరీరం వదిలేసినట్టు, తన భక్తులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తన లోకానికి తీసుకొచ్చేయాలి. అది కూడా చాలా గౌరవంతో, మర్యాదలతో, సో బాజా భజంత్రులతో తీసుకొని రావాలని ప్లాన్ చేసి చెప్పేసి పెట్టేస్తాడు. ఎక్కడైనా మర్చిపోతా అని స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్. అనగా దేహ త్యాగానంతరము భక్తుడు వేరొక తల్లి గర్భమున ప్రవేశింపడు. సాధారణ జీవుడు మాత్రము మరణానంతరము తన కర్మానుసారం వేరొక దేవుని పొందుటకు వేరొక తల్లి దేవుని ప్రవేశించును. కానీ భక్తుని విషయమునందు మాత్రం అతడు శీఘ్రముగా ఆధ్యాత్మిక జగమున భగవత్ సహచర్యమునందును, అదే భగవానుని ప్రత్యేక కరుణ, అది ఎట్లు సాధ్యమనే విషయము రాబో శ్లోకములందు వివరింపబడింది. సర్వశక్తిమంతుడైనందున శ్రీకృష్ణ భగవానుడు దేనినైనను కావింపగలడు. సమస్త పాపములను అతడు క్షమించగలడు. శీఘ్రమే మనుజుని వైకుంఠ లోకమునకు చేర్చగలడు. విశుద్ధ భక్తుల ఎడ అనుకూలుడు. ఆతృతతో ఉంటాడంట. ఇక దాని లీలలు ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈవినింగ్ కానీ రేపు శ్లోకములు కానీ, ఎందుకంటే రేపటి అవే ఉన్నాయి కాబట్టి వీలవుతే ఇంకెన్నో లీలలు ఉన్నాయి చెప్తాను. వైస్ వర్స కాంపిటీషన్ జరుగుతుందంట. భక్తుడు భగవంతుని సేవించాలని, భగవంతుడు భక్తుని సేవించాలని. భగవంతుడు భక్తుణ్ణి ఆరాట పడుతూ ఉంటాడు. భక్తుడు భగవంతుడితో సేవ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సమయం అయింది కాబట్టి వీలవుతే ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ ఇంకేమన్నా కొన్ని లీలల్ని మనం చర్చిద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।